ఉక్రెయిన్ ఉంది. రామారావు గారు మీరు చెప్పినట్టుగా ఉక్రెయిన్ నిజంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఉక్రెయిన్ ఇప్పుడు ప్రస్తుతానికి ముందున్న ప్రత్యామ్నాయాలు మార్గాలు ఏమిటి అంటారు? ఒకటి, తనకు అనుకూలమైన ప్రతిపాదనలు కొన్ని చేర్పించవచ్చు హ్మ్. ఉక్రెయిన్ హ్మ్. తక్కువంటే. ఉదాహరణకు స్వేచ్ఛ ఇచ్చండి. అంటే కొన్నిసార్లు ఒప్పందాలు అంశాలు రాయకపోతే కొంత న్యాయం కదా. అంబిగ్విటీ అంటారు దాన్ని. అంటే ఏంటంటే ఇప్పుడు నాటో కూటమిలో చేరొద్దు రాయకపోతే చేరొద్దు అనే మాట రాయకపోతే చేరడానికి అవకాశం ఉంటుంది, చేరకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇట్లాంటివి కొన్ని హార్ష్ గా ఉన్న నిబంధనలు, రాతపూర్వకంగా ఉన్న నిబంధనలు తీసేయాలి. నేను ఒకటే చెప్పాను. ఏమని? ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరొద్దు అని ఒప్పందం ఉంది. ఆ ఒక్క కాల్ తీసేస్తే అయిపోతుంది కదా. హ్మ్. చేరతారా చేరరా అనేది ఉక్రెయిన్ బట్టి ఉంటుంది కదా. అవును. అది పెట్టింది అనుకోండి, బంధమే కదా, అంటే ముడి వేయడమే కదా, తాళం వేయడమే కదా. అంటే కొన్ని ఫ్లెక్సిబుల్ ఉంటే ఒప్పందంలో అన్ని రాయకుండా కొన్ని విడిచిపెట్టి ఉంటే రేపు సమస్య వచ్చినప్పుడు చూద్దాం. అంటే మౌఖిక అంగీకారానికి వచ్చి చేస్తే మంచిది కానీ రాతపూర్వకంగా ఒప్పుకోరు కనుక ఉక్రెయిన్ కొన్ని నిబంధనలు 25 నిబంధనలలో బేస్ లైన్ ఒప్పుకుంటుంది. బేస్ లైన్ నేను చెప్పాను కదా, ప్రపంచ శాంతి కావాలి మంచిది, హ్మ్. పరస్పర సహకారం కావాలి మంచిది, ఇద్దరి మధ్యన వాణిజ్య ఒప్పందాలు మావాలి మంచిది. ఇట్లా భూభాగం ఏదైతే ఉందో ఇప్పటిదాకా ఆక్రమించుకున్న భూభాగం వాళ్ళది, ఆక్రమించుకోని భూభాగం వీళ్ళది. కొత్తగా 2021 నాటికి ఉన్న సరిహద్దులే పాటిస్తామనుకున్నాం మంచిదేగా. ఇట్లా కొంత అమికేబుల్ సెటిల్మెంట్ తీసుకోవచ్చు. కొన్ని హార్ష్ గా ఉన్న వాటిని ప్రస్తావించకుండా ఉంటే ఒప్పుకుంటారు. అయితే రామారావు గారు, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ మీద అమెరికా ఒత్తిడి పెరుగుతుందా? అసలు పుతిన్ చర్చలకు సిద్ధమని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అని అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు అమెరికా పెద్దన పాత్ర వహిస్తూనే మెల్లమెల్లగా రష్యా చెప్పినట్టు వింటుంది అని మాట నేనన్నమాట కాదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు గతంలో 2 సార్లు ఆరోపించాను. హ్మ్. అమెరికాను నమ్ముతున్నాడు ఆయన. ఎందుకంటే ఆ దేశానికి పిలిపించి వైట్ హౌస్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా రష్యాకు అనుకూలంగా మాట్లాడింది ట్రంప్ చూసాం కదా. ఈసారి వినకపోతే ఉక్రెయిన్ కు మేము ఆయుధాలు ఆపేస్తాం అందరి ముందు చెప్పిండు. మరి ఉక్రెయిన్ అధ్యక్షుడి పని ఏం కావాలి? అంటే వాళ్ళ దేశ ప్రజలు ఏమనుకోవాలి? మా వాడు పోయి బీరుగా వచ్చేసి అనుకుంటారు కదా. రెండోది ఏమంటున్నాడు? మీరు రష్యాతో వైరం తెచ్చుకుంటారు, మీరు కలిసి ఉండండి అంటున్నారు. మరి రష్యా వైరం తెచ్చింది రష్యానా ఉక్రెయినా అర్థం ఏకపక్షంగా మాట్లాడిన ట్రంప్ అనే దాని మీద వస్తుంది. అంటే ట్రంప్ కావాల్సింది ఏంటంటే నేను చెప్తే యుద్ధం ఆగింది అంతే, ఇంకేం లేదు. హ్మ్. ట్రంప్ అమెరికా ఉద్దేశం అనడానికి వీల్లేదు. ట్రంప్ ఉద్దేశం నేను చెప్తే యుద్ధం ఆగింది, నాకు శాంతి భవనంలో కావాలి అంతే మన ఉద్దేశం. కనుక ఇప్పుడు ఏమంటున్నారంటే పెద్దన్న వైపే, అంటే ఏ పెద్దన్న వైపు? ఈ 2 దేశాలు ఉక్రెయిన్ రష్యా అయితే రష్యా వైపు మొగ్గుతున్నాడు అని ఆరోపణ. ఏది? మన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అదే జరుగుతుంది కనుక ఇప్పుడు తన అండా తీసుకోలేకుండా ఉండలేడు ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఏది? హ్మ్. అమెరికా అండా. హ్మ్. పోనీ వేలు పెడితే యుద్ధం చేయలేడు. అందుకనే అమెరికా మన ఉక్రెయిన్ పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక సామెత, తెలుగులో సామెత ఉంది చక్కని, హ్మ్. ఎత్తుకుంటే చంకకు రాడు, హ్మ్. దించితే నడవరాదు. హ్మ్. దించితే నడవరాదు. ఉక్రెయిన్ అధ్యక్షుడి పరిస్థితి ఎత్తుకుంటే చంకకు వస్తాడు. అంటే అమెరికా చెప్పినట్టు వింటలేడు అవును. కనుక మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి రావడం ఎందుకంటే ఒకటి రష్యా చెప్పినట్టు వింటే ఓడిపోయినట్టే. అమెరికా చెప్పింది కూడా రష్యాను పెద్దన పాత్ర వహించే ఉన్నది, సమస్య లేదు. నాటో కూటమిలో చేరొద్దు అనే కానించి ముందు అన్ని రాజులు అమెరికా విదేశాంగ శాఖ పెట్టిన షరతులన్నీ కూడా రష్యాకు అనుకూలంగా ఉన్నాయి, మాకు అనుకూలంగా ఒక్క షరతు కూడా లేదు అని ఎట్లా ఒప్పుతా అని అంటున్నాడు. కనుక ఇందులో ఈ 28 అంశాలలో కొన్ని మన ఉక్రెయిన్ అభ్యంతర పెడుతున్న అంశాలను కనుక కొన్ని తీసేయగలిగిన, అంటే మొత్తం ఒప్పందాలకు తీసేస్తే అప్పుడు శాంతి ఒప్పందం కుదురుతుంది నేను అనుకుంటున్నాను. రామారావు గారు, ఈ ఒప్పందాలని ఉక్రెయిన్ అంగీకరించకపోతే రష్యా దాడులు కొనసాగిస్తామని చెప్పడం బెదిరింపు రాజకీయమా? తప్పనిసరి. ఇది శత్రువు. ఇప్పుడు 2 దేశాలు యుద్ధం జరుగుతున్నది. అంటే యుద్ధం ఇప్పుడు యుద్ధము శాంతి అనేది ఎప్పుడో పోయింది కదా. హ్మ్. యుద్ధం నడుస్తూనే ఉంది కదా, ఆగలే కదా యుద్ధం. కనీసం కాల్పుల విరమణ కూడా ఒప్పందం కుదరలే. జరిగేది అదే, కాల్పుల విరమణకు ఒప్పందం కుదరాలంటే ఏం చేయాలి? పరస్పర అంగీకారం ఉండాలి. ఉభయ కుశలోపరి ఉండాలి కదా. అది లేకపోతే యుద్ధం చేస్తా ఉంటుంది. సన్యాస మాట కాదు కదా. ఇప్పుడు రష్యా మేము యుద్ధం చేయము, మేము చెప్పినట్టు వినకుండా యుద్ధం చేయమన్నది. ఇప్పుడు రష్యాకు ఒక విజయం ఏంటంటే మేము చెప్తున్న మాట కాదు అమెరికా చెప్తుంది కదా, వినండి అంటున్నాడు. ఇప్పుడు మనం ఇద్దరి మధ్య పంచాయతీ వస్తే చక్రి మనం ఏం చేస్తాం? ఇద్దరు వాదోపవాదాలు పక్కన పెట్టి మధ్యవర్తి వచ్చి ఒక మాట చెప్పిండు అనుకోండి, వినకపోతే మధ్యవర్తి కూడా దూరం అవుతుంది కదా. అవును. ఇప్పుడు రష్యా ఎత్తుగడ ఏంటంటే ఉక్రెయిన్ కు దన్ను ఇస్తున్న ఆయుధాలతో సప్లై చేస్తున్న అమెరికా ఉంది. అమెరికా చెప్తే కూడా వినవా అంటది, అంతేగా. అవును. రష్యా అనేది ఏంటంటే నువ్వు అమెరికా చెప్తే కూడా వినవా, నీ ఇష్టం, నీ కర్మ అంటది. అమెరికా కూడా ఏమంటుంది? నేను చెప్తే వినవా, నేను మధ్యవర్తిగా వచ్చాను కదా, నేను చెప్తే వినవా అంటుంది. హ్మ్. ఇప్పుడు అమెరికా మాట వినా, అమెరికాతో ఆ మాట చెప్పించిన రష్యా మాట విన అనే సందిగ్ధం వస్తుందా రాదా? యెస్. అది అది జరుగుతుంది. అంటే అందుకనే
ఉక్రెయిన్ ఇప్పుడు యుద్ధం మానాలా అంగీకరించాలి. ఇంకోటి ఏంటంటే యుద్ధం పులి మీద స్వారీ లాంటిది చక్ర. ఎప్పుడు కూడా పులి మీద దిగగానే ఎదురుకు వస్తే పులి ముంగేస్తుంది మనల్ని. ఇది కూడా అంతే. ఇప్పుడు వాళ్ళ ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధం ఆపితే, అంటే ఎలాంటి తమకు అనుకూలమైన షరతులు లేకుండా ఆపితే ఉక్రెయిన్ ప్రజలే తరిమి కొడతారు. ఇది జెలెన్స్కీ ఎన్నికైన ప్రెసిడెంట్ కాదు ఇప్పుడు ఆయన. ఎన్నిక కాకుండా కొనసాగుతున్నాడు. 2 ఏళ్ల క్రితం అయిపోయింది ఆయన పదవి. ఎప్పుడో 2 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాడు. యుద్ధం చేయాలని కొనసాగుతున్నావు నువ్వు. అసలు ఎన్నికైన అధ్యక్షుడే కాదు, నీతో మాటలేమిటి అని కూడా ట్రంప్ ఎక్కసెక్క చేసిండు. ఏది ఆనాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తిరగబడితే, అసలు నువ్వు ఉక్రెయిన్ అధ్యక్షుడే కాదయా, మేము పెడితే అవసరం ఉంటే మేము ఎన్నికలు పెట్టగలుగుతాం, మేము దిచ్చేయగలుగుతామని బెదిరించాడు ఏది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొన్నటికి మనం. అందుకనే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్ని లోపాలే ఉన్నాయి. యుద్ధంలో తప్పనిసరి పరస్పరం ఇద్దరు నష్టపోతారు. అంటే పోరు నష్టం పొందు లాభం అని ఒక సామెత ఉన్నది. పోరు చేసేవాడు ఇద్దరు నష్టపోతారు. రష్యా తక్కువ నష్టపోయిందంటారా? అమెరికా ఆయుధాలతో రష్యా భూభాగంలో అనేక దాడులు చేసి వేలాది మందిని మట్టి పెట్టారు కదా వీళ్ళు, చూసాగా. ఏది ఉక్రెయిన్ సైనికులు కూడా అటు మట్టి పెట్టారు. కాకపోతే ఇరు పక్కన నష్టం జరిగింది. ఎక్కువ నష్టం జరిగింది ఉక్రెయిన్ వాసులకే, ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది ఉక్రెయిన్కి. ఆయుధాలు గొప్ప ఉన్నాయి, కానీ వాళ్ళ సామర్థ్యం అంత దూరం పోయి కొట్టే సామర్థ్యం లేదు. దాన్ని తిప్పి కొట్టే సామర్థ్యం కూడా రష్యాకు ఉండడం వల్ల జరిగింది. అమెరికా ఆయుధాలు రష్యా కంటే శక్తివంతమైనవి కనుకనే ఉక్రెయిన్ ఈ మాత్రమే నిరోధకం గెలవగలిగింది అంటున్నారు. రామారావు గారు, థ్యాంక్స్ గివింగ్ డే నాటికి ఒప్పుకోవాలని ట్రంప్ చెప్పడం ఒక స్వతంత్ర దేశానికి డెడ్ హ్యాండ్ విధించినట్లేనా? ఖచ్చితంగా. అక్కడ కృతజ్ఞత దినోత్సవం జరుపుకుంటారు ఏది అమెరికాలో, చూస్తున్నాం థ్యాంక్స్ గివింగ్ డే అని. ఆ రోజుకి ఈ ముగించాలనుకుంటున్నాడు. అమెరికా అధ్యక్షుడు అంతా ఏంటంటే రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటిది. నేను అనుకున్నది కావాలి, రేపటికల్లా పూర్తి కావాలనుకుంటాడు. అట్లా ఉండే యుద్ధంలో కానీ సామాజిక పరిస్థితులు మనం అనుకున్నంత ఈజీగా బయట దేశాలు వినాలని ఏం లేదుగా. మొండివాడు ట్రంప్, మొండివాడు. అంతకనే మొండివాడు జెలెన్స్కీ, అంతకంటే ఇద్దరికంటే మొండివాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. చూస్తున్నాగా జీవితకాల అధ్యక్షుడు ప్రకటించుకున్నవాడు. అక్కడ అధ్యక్షుడు మారేది లేదు ఇప్పుడంతలా. ఆయన చనిపోయేదాకా, జీవితకాలం అంటే పుతిన్ మరణించేదాకా ఆయన అధ్యక్షుడు ఉంటాడు. ఆ తర్వాత ఏమైతే చెప్పలేము. గోర్బచేవ్ యుగం ముగిసిన తర్వాత ఇప్పటి ఈ సోవియట్ రష్యా పరిణామాలు చూస్తే గత 3 దశాబ్దాలుగా అనేక రకాలుగా వచ్చినాయి. చివరికి పుతిన్ కూడా ఏళ్ల తరబడి ఆయన అధ్యక్షుడుగా ఉన్నారు కనుక పుతిన్ ను వ్యతిరేకించి అమెరికా పెద్దగా సాధించేది ఏం లేదు. పోనీ అమెరికా మన పుతిన్ ను అనుకూలించి చేస్తే మన ఉక్రెయిన్ కూడా పెట్టలేదు కనుక ఇన్స్టాంట్ కాఫీ లాగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాడు ట్రంప్. ఇన్స్టాంట్ కాఫీ కాదు యుద్ధం అనేది, నిరంతరం జరిగేది. శాంతి ఒప్పందం కావాలంటే ఇరుపక్షాలు అంగీకరించే కొన్ని నిబంధనలు తీసేయాలని, దాన్ని డైల్యూట్ చేయాలని చేయాలి. అప్పుడు మాత్రమే ఈ రెండింటి మధ్య శాంతి పడితే మనం అందరం కూడా కోరుకుందాం. రాజనీతి ప్రేక్షకులు తప్ప మనందరి తరఫున ఈ యుద్ధం ఆగాలని కోరుకుందాం. మంచి చెడ్డో యుద్ధం నష్టం జరుగుతుంది, ప్రాణహరణం మానవహరణం జరుగుతుందని కోరుకుందాం. థ్యాంక్ యూ బండారు రామారావు గారు. అంతర్జాతీయ చర్చల కోసం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ జెనీవాకు చేరుకున్నారు. అయితే యూరోపియన్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ట్రంప్ ప్రతిపాదించిన కొత్త శాంతి ప్రణాళికతో ఉక్రెయిన్ యుద్ధం కొత్త మలుపు తిరుగుతుందా లేదా మరింత ఉధృత పరిస్థితులకు దారితీస్తుందా వేచి చూడాలి. ఇక ప్రపంచ దృష్టి ఇప్పుడు జెనీవాలో జరగబోయే చర్చలపైన కేంద్రీకృతమై ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.